భక్తితోటి ఒక పతివ్రత దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యము పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు జరగగా పరమపావనమైన కాశీ నుంచి ఒక బ్రాహ్మణోత్తముడు ఆతిథ్యానికి వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఆ దంపతులిద్దరూ అతనిని దివ్య అతిథిగా పూజించి ఆ అతిథిని వెంకటేశ్వర స్వామిగా తలిచి అతనికి సర్వ అతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేశారు. అనంతరం అతడు విశ్రాంతి తీసుకొని ఆ దంపతులిద్దరినీ కూడా తన దగ్గరకు కూర్చోమని వారి జాతకాలు పరిశీలించి చూసి, ఓ పుణ్యసాధ్వి, మీ భర్త జాతకం గోచార రీత్యా శనైశ్వరుడు క్రూరంగా ఉండటం వల్ల అపమృత్యువాత పడగలడు. దీనిని నివారించడానికి నీవు పవిత్ర హృదయంతో 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రపత్తులతో శ్రీ ఏడుకొండల స్వామి వ్రతాన్ని ఆచరించు. మీ భర్త రక్షణ నీ అందే ఉన్నది. ఈ 7 శనివారాలు కూడా ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో అర్చిస్తే మీ భర్త ఈ గండం నుంచి బయటపడతాడు. అనగా ఆ పుణ్యవతి అతడు చెప్పినట్లుగానే మనస్సులో శ్రీ వెంకటేశ్వర స్వామిని 7 వారాల వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించు స్వామి అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంది. మొదటి శనివారం నాడు బ్రహ్మ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి శుచి అయి పూజాపీఠాన్ని ఏర్పాటు గావించి దానిపై పసుపు రంగు వస్త్రాన్ని పరిచి తిరునామము, శంకు చక్రాలు, చిత్రపటంతో స్వామివారి చిత్రమును మరియు కలశ స్థాపన చేసి విఘ్నేశ్వరుని పూజించింది. అనంతరం శ్రీ సప్తగిరి ప్రభువుని హృదయమును ధ్యానించి సుప్రభాతం చదివి మరియు గోవిందనామాలు జపిస్తూ అత్యంత దీక్షతో శనైశ్వర స్వామిని ధ్యానించి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి చిన్ని నైవేద్యం పెట్టి పూజ జరిపించింది. మరలా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించింది. ఏడుకొండల స్వామి వారిని షోడశోపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ జరిపి చక్కెర లడ్డూలు మహానివేదంగా గావించింది. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించింది. ఒక పుణ్యపురుషుని అతిథిగా ఆహ్వానించి అతనిని శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి షడ్రసోపేత భోజనం పెట్టి దివ్య దక్షిణ కర్పూర తాంబూలాలతో సంతుష్టిని గావించింది. అలా పుణ్యవతి భక్తి శ్రద్ధతో అత్యంత ఏకాగ్రతతో 7 శనివారాల వ్రతాన్ని నిరాటంకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించింది. ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ స్వామివారు ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి, అంటే కలలో కనపడి, ఓ సతీ, నీ పూజకు నా మనస్సులో ఆనందం కలిగింది. అందువలన నీ భర్తకు శనైశ్వర గండం తొలగింది. అతని రాబో జన్మలో గల ఆయుష్ని ఈ జన్మలోనే సమకూర్చాను. అందువలన నీవింకా సుఖశాంతులతో దీర్ఘ సౌమంగళ్యంతో ఉందువు అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి. అనంతరం ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పగా అతడు పట్టలేని ఆనందంతో, ఓ నారీమణి, నీవు నా భాగ్య దేవతవు. మన భారతదేశం సీత, సావిత్రి, అనసూయాది మహాపతివ్రతలతోటే పుణ్యభూమిగా